అదేదో సినిమాలో డైలాగ్ ఉంటుంది కదా, భయం అంటే తెలియని బ్లడ్ రా నాది అని. భయానికి మీనింగే తెలియని బ్లడ్ రా నాది. అలా భయం లేకుండా ఉండటం అసలు సాధ్యమైన ఎవరికైనా, మనుషులకైనా ఇంకెవరికైనా, అసలు ఎలాంటి ప్రెషరు లేకుండా, ఫ్రస్ట్రేషను రాకుండా, ఎంత ఛాలెంజ్ వచ్చినా కానీ పదండి తెలుసుకుందాం అన్నట్టుగా ఉండే నేచరు, ఓన్లీ పాజిటివ్ థింకింగ్ ఎవరికైనా ఉంటుందా? అసలు సాధ్యమే కాదు. రకరకాల ప్రెజర్స్ ఉంటాయి, ఛాలెంజెస్ ఉంటాయి, మనిషికే కాదు ఏ జీవికైనా అని అనిపిస్తుంది కదా మనకి. కానీ ఇలాంటి అంచనాల్ని, సిచ్యువేషన్స్ని అన్నిటినీ తిరగదోడుతూ ప్రపంచం మొత్తం ఏకమైపోయినా కానీ ప్రత్యర్థులందరూ ఒక్కటిగా గుంపు కట్టి ఒకేసారి అటాక్ చేసినా కానీ చెలించకుండా రండి చూసుకుందాం అన్నట్టుగా నిలబడే ఒక క్రీచర్ ఉంది అని మీకు తెలిస్తే నిజంగా షాక్ అవుతారా, సర్ప్రైజ్ అవుతారా? నేను చెప్పబోయే ఈ క్రీచర్ గురించి ఈ మధ్యన వచ్చిన లియో అనే సినిమాలో ప్రత్యేకంగా ఒక సీన్లో డైరెక్టర్ చెప్తాడు. హనీ బ్యాచర్ మన టొబాకో ఫీల్డ్లోకి వచ్చేసిందే, గుర్తుందా? లియో అంటే తెలుసు కదా, సింహం. ఆ సింహాన్ని కూడా నానా యాతన పెట్టేసి ఆ క్రీచర్ ఏంటో తెలిస్తే గనక, అవునా నేచర్ మనకి ఇలాంటి ఎగ్జాంపుల్స్ మన కళ్ళ ముందే నిలబెట్టిందా, మనమే అర్థం చేసుకోలేకపోతున్నామా అని అనిపిస్తుంది మనకి. దిస్ ఈజ్ కీ టాక్స్. మనుషుల్లో రకరకాల ఆలోచనలు, రకరకాల సామర్థ్యాలు, రకరకాల జీవన ప్రమాణాలు ఉన్నట్టుగానే జంతువుల్లో కూడా నేల మీద బతికేవి, నీళ్లలో బతికేవి, బలంలోను సైజులోను విభిన్నమైన సైజుల్లో ఉండేవి మనం చూస్తూ ఉంటాం కదా. మరి సైజుతో సంబంధం లేకుండా క్యాపబిలిటీ, కెపాసిటీ అండ్ ఫైటింగ్ స్పిరిట్ చూపించి మహామహులు అనిపించే సింహాల్ని, ఏనుగుల్ని, పులుల్ని కూడా ఒక క్రీచర్ ఉంది అని మీరు ఎప్పుడైనా చూసారా, చదివారా? హనీ బ్యాడ్జర్. ఎస్, చూస్తున్నారుగా. ఈ చిన్న ముంగేసి కంటే పెద్దగా, చూడడానికి కాస్త క్యూట్గా ఇలా చూస్తూ ఉంది చూసారా, దీని పేరు హనీ బ్యాడ్జర్. దీన్ని ఫారెస్ట్ గూండా అంటారు. దీని సైజుకి ఆ పేరుకి ఏమైనా సంబంధం ఉందా? కానీ నిజంగా ఇది గూండానే. దాని జోలికి ఎవరు వచ్చినా గుండానే, దాని జోలికి ఎవరు రాకపోయినా కూడా గుండానే. అది ఎలాగో తెలుసా? ఈ హనీ బ్యాడ్జర్ ఈ భూమి మీదే మోస్ట్ ఫియర్లెస్ క్రీచర్. అంటే భయం అంటే తెలియదు దానికి. ఛాలెంజ్ వస్తే గనక వెనక్కి తగ్గటం అనేది దాని డిక్షనరీలోనే లేదు. ప్రత్యర్థులు, శత్రువులు దాన్ని తినేయాలనుకునేవాళ్ళు ఎవరైనా రానివ్వండి, ఏదైనా కానివ్వండి, అది ఫైటింగ్ మాత్రమే చేస్తుంది, ఇంకా అంతకుమించి ఏం చేయదు. తెలుసుకుందాం పద అంటుంది. ఒకసారి మీరు చూడండి, ఇక్కడ 2 సింహాలు పట్టి గుంజుతూ ఉన్నాయి, అటొకటి ఇటొకటి లాగుతూ ఉన్నాయి. మధ్యలో కాస్త పట్టు సడలింది. మామూలుగా వేరే జీవి అయితే పారిపోతుంది కదా, ఇది చూడండి దాని మీదకి పోతా ఉంది. అంటే అది సింహం రా బాబు అని చెప్పినా కానీ అయితే నాకేంటంటుంది ఇది. దీని స్పిరిట్ ఎట్లా ఉంటుంది? ఇదిగో ఇది చూడండి. ఆఫ్రికన్ ఏనుగు, ఏనుగులే పెద్దవే, ఆఫ్రికన్ ఏనుగు అంటే ఇంకా పెద్దది. మరి అలాంటి ఏనుగు మీదకి ఇది గొడవకపోతే తెలుసుకుందాం రా అంటుంది. అది తన్ని అవతలకు పొమ్మన్నా కానీ దాని మీదకి వెళ్ళి సవాల్ చేస్తుంది. ఇక్కడతో అయిపోలా. చిరుతపులి పట్టుకున్నా సరే ఇది ఏమాత్రం చెలించదు, ఆ చిరుతపులితో కొట్లాడేస్తుంది. ఇదిగో ఇట్లాగా. చిరుతపులే కాదు, మోస్ట్ డేంజరస్ అండ్ కన్నింగ్ నాస్టీ క్రీచర్ హైనా అంటారు కదా. ఈ హైనాలు చుట్టుముట్టి గుంపుగా దాడి చేసినా కానీ ఇది వాటి మీద కూడా తిరగబడుతుంది, కొట్లాడుతుంది. దీన్ని ఇక వదలట్లేదు, అవి పట్టేసుకున్నాయి అనుకున్నప్పుడు దీనికి ఒక డిఫరెంట్ డిఫెన్స్ మెకానిజం కూడా ఉంటుంది. ఫార్టింగ్ అంటే మన భాషలో చెప్పాలంటే పిత్తు. ఇదిగో ఇట్లా వేసి అవి నిర్ఘాంతపోయి చూస్తుంటాయి. ఆ దెబ్బకి ఇది అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. అంటే నేచర్ డిజైన్ చేసిన క్రీచర్ ఇది. ఎంతసేపు ఫైటింగ్ మాత్రమే చేస్తుంది, ఎలాంటి సవాల్ ఎదురైనా కానీ కొట్లాడతా అని నిలబడుతుంది. ఇంకా కాంటుబట్ సిచ్యువేషన్ వస్తే కనుక ఫార్ట్ చేసి అక్కడి నుంచి ముందుకెళ్ళిపోతుంది. దీని చుట్టూ ఉన్నవాళ్ళు మాత్రం దీన్ని చూసి ఆశ్చర్యంతోనో నిర్ఘాంతపోయో అలా ఉండిపోవాల్సింది. ఇలా ఎందుకు జరుగుతుంది, అసలు ఈ హనీ బ్యాడ్జర్ స్పెషాలిటీ ఏంటి అని చూస్తే కనుక చాలా ప్రత్యేకతలు ఉంటాయి. ఇది సైజులో చిన్నది, బరువు కూడా అంత ఎక్కువే ఉండదు. కానీ దీని స్కిన్ మందం ఉంది చూసారా, ఈ మందం అనేది అసలు గేమ్ చేంజర్. ఇంత మందమైన స్కిన్ ఉండేసరికి దీన్ని పుల్లు, సింహాలు కొరకాలన్నా కానీ కొరకలేవు. మందపాటి రబ్బర్ని కొరికినట్టే. దీనికి బ్లడ్ రాదు, ఏమీ కాదు. పైగా మృగాల నుంచే కాదు, మోస్ట్ డేంజరస్ అని చెప్తారే భూమి మీద బ్లాక్ మాంబా అంటే నల్లదాచికి ఒక 10 రెట్లు 100 రెట్లు వెనమస్, పాయిజనస్, విషపూరితం అంటారు కదా బ్లాక్ మాంబా. ఆ బ్లాక్ మాంబా వచ్చి దీన్ని కాటేసినా కానీ జస్ట్ కొద్దిసేపు డ్రౌజీ అవుతుందిట. అంటే ఏదో జరిగిందే ఇక్కడ అన్నట్టుగా కాస్త డ్రౌజీ అవుతుంది, మళ్ళీ వెంటనే తేరుకుంటుంది. తేరుకుని ఈ బ్లాక్ మాంబా ఎక్కడో కరిసేసింది నన్ను అని చెప్పి దాన్ని వెతుక్కొని వెళ్ళి కొరికి తినేస్తుందట.
ఇదిగో ఇలాగా. అంటే దీనికి అసలు భయం కానీ, ప్రత్యర్థులు కానీ, డేంజర్ కానీ అనేవి ఏ కోసైనా తెలియవు. అందుకోసమే దీన్ని మోస్ట్ ఫియర్లెస్ క్రీచర్ అంటారు. ఈ ఫియర్లెస్ నేచర్కి తోడు దీనికి తెలివితేటలు కూడా బ్రహ్మాండంగా ఉంటాయి. మనిషి లాంటి కన్నింగ్ నేచర్ ఉంటుంది, కోతి లాంటి చిలిపితనం ఉంటుంది. దీన్ని ఒకవేళ ఎవరన్నా పట్టుకుని కట్టేసినా, బంధించినా కానీ జస్ట్ డోర్లు తీసుకుని తాళాలు ఎక్కడున్నాయో వెతుక్కుని పట్టుకొచ్చి వెళ్ళిపోతుంది బయటికి. అంటే దీని డిజైనే వెరీ యూనిక్ అనమాట. అసలు ఇలా ఎందుకుంది హనీ బ్యాడ్జరు అని చూస్తే మొదట్లో చాలామంది ఆశ్చర్యపోయేవాళ్ళు. దీని ఆలోచన తీరుని, డిఎన్ఏని స్టడీ చేస్తే అసలు విషయం అర్థమైంది. అదేదో సినిమాలో రవితేజ చెప్తాడు కదా, పరిగెత్తొద్దు, ఫైట్ చేద్దాం, పరిగెత్తొద్దు ఫైట్ చేద్దామని. ఆ టైపు న్యాచురల్ ఇన్స్టింక్ట్గా ఈ హనీ బ్యాడ్జర్కి ఉంటుందట. అందుకోసమే డేంజర్ వస్తే దాని మైండ్ డేంజర్ లేదేం లేదు తెలుసుకోవాలని చెప్తుందట, అంతేగాని పారిపో అని సిగ్నల్ ఇవ్వదు మైండ్. ఇది ద మోస్ట్ బ్యూటిఫుల్ ఆస్పెక్ట్ అబౌట్ దిస్ హనీ బ్యాడ్జర్. ఎప్పుడైనా సరే మనకి సైకాలజిస్టులు కూడా చెప్తుంటారు కదా, మైండ్ నిన్ను కంట్రోల్ చేస్తుందా, నువ్వు మైండ్ని కంట్రోల్ చేస్తున్నావా అనే దాన్ని బట్టి నువ్వు ఎంత కాన్ఫిడెంట్గా ఉన్నావు, నువ్వు ఎంత పీస్ఫుల్గా ఉన్నావు అనేది డిసైడ్ అవుతుంది. ఒకవేళ మైండ్ నిన్ను కంట్రోల్ చేస్తుందనుకో, నీ లైఫ్లో ప్రశాంతత అనేది ఉండదు. నీకంటే వాడు బెటర్గా ఉన్నాడనో, నీకు ఫలానా అనారోగ్యం ఉందనో, లేదంటే నీకు ఫలానా ఛాలెంజ్ ఉందనో ఆ మైండ్ పదే పదే గుర్తు చేసి మన జీవితాన్ని టాస్క్ ఓరియంటెడ్గా చేసేస్తుంది, రెస్ట్లెస్ అయిపోతాం. అలా కాకుండా మనమే మైండ్ని కంట్రోల్ చేసామనుకోండి, నాకు ఇది ఇంపార్టెంట్ కాదు, నేను ఇలా ఉంటా అని ప్రోగ్రామింగ్ చేసామనుకోండి మైండ్ని, మనకి మించిన మాస్టర్ ఎవడు ఉంటాడు కదా. ఇలాంటి న్యాచురల్ ఇన్స్టింక్ట్ ఉండి మైండ్ని కంట్రోల్ చేసే మెకానిజం అనేది హనీ బ్యాడ్జర్లో ఉంటుంది. అందుకోసమే అది డేంజర్ వచ్చిందంటే పద కొట్లాడదాం ఉంటుంది, అది సింహం రాయ్యా అని చెప్పినా అయితే ఏంటంటుంది. అందుకోసమే అది మోస్ట్ ఫియర్లెస్ అండ్ హ్యాపీయెస్ట్ క్రీచర్ ఆన్ ద ఎర్త్ అనమాట. అందుకోసమే హనీ బ్యాడ్జర్ని చాలామంది అడవి గూండా అంటారు. అంటే ఎన్ని గ్యాంగులు వచ్చినా దాన్ని ఏమీ చేయలేవు. పైగా ఉల్టా దీన్ని పట్టుకుని చిరుతపుళ్ళు కానీ, సింహాలు కానీ లాగి పీకి నానా యాగి చేసేయనుకోండి, వాటి పిల్లల్ని ఎత్తుకుపోతుంది. ఇదిగో ఇలా ఎత్తుకుపోతుంది వాటి పిల్లల్ని. అవి వెతుక్కోలేక సావాలి, దీన్ని గెలికాం అనవసరంగా ఇది ఎత్తుకుపోయింది పిల్లలని, ఆ టైప్లో ఉంటుంది. చాలా ఇంట్రెస్టింగ్గా, అంతకు మించి ఎంగేజింగ్గా అనిపించే ఈ హనీ బ్యాడ్జర్ మనకి చెప్తున్న లైఫ్ లెసన్ని కనుక అర్థం చేసుకుంటే, అంటే నిన్ను మైండ్ కంట్రోల్ చేయకూడదు, మైండ్ని నువ్వు కంట్రోల్ చేయాలి అనే స్పిరిట్ని కనుక ఆకళింపు చేసుకోగలిగితే, మన ఫియర్స్, ఫ్రస్ట్రేషన్స్, టెన్షన్స్ చేత్తో తీసినట్టుగా, దూది పింజ ఎగిరిపోయినట్టుగా పోతాయేమో కదా. మీరైతే ఏమంటారు? హనీ బ్యాడ్జర్ స్పిరిట్ చూస్తే మీకేమనిపించింది? డూ షేర్ యువర్ ఒపీనియన్.